ఎలా చెప్పగలవు? దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడు చెప్పాడు, పౌలో నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. ఈ తుఫాను కానీ, ఈ పెను తుఫాను కానీ, ఈ గాలివాన కానీ నిన్నేమీ చేయలేదు. ఎందుకని ప్రభువా? నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది కాబట్టి. ఆ ప్రణాళికను నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. నీ పట్ల నాకు ఆలోచనలు ఉన్నాయి, నీ పట్ల నాకు తలంపులు ఉన్నాయి, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, ఒక దర్శనం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నేను ఖచ్చితంగా 100 అయినా 106 అయినా నెరవేరుస్తాను. మరి ఈ పెను తుఫాను సంగతి నిన్నేమీ చేయలేదయ్యా. ఈ పెను తుఫాను నిన్నేమీ చేయలేదు. ఎందుకని? నీ పట్ల నాకు ఆలోచనలు ఉన్నాయి, నీ పట్ల నాకు గొప్ప తలంపులు ఉన్నాయి. నువ్వు సామాన్యమైన మనుషులకు మాత్రమే కాదు, రాజులకు, చక్రవర్తులకు సువార్త ప్రకటించవలసి ఉంది. ఉన్నతమైన ప్రణాళిక